నేను నిన్ను ప్రేమించిన దాన్ని, నీ కాబోయే భార్యని నేనెందుకు ద్రోహం చేస్తాను? వీళ్ళు అబద్ధం చెప్తున్నారు మిత్ర. ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? నువ్వు సరయుతో కలిసి చేసిన ప్రతి నేరాన్ని సరయు పిఏ మాతో చెప్పాడు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అవన్నీ ఫేక్ మిత్ర, నువ్వు నమ్మకు. నీ లైఫ్ లో నుంచి నన్ను తప్పించడానికి ఈ లక్ష్మి కుట్ర చేస్తోంది. అందుకే మతిలేని వయసు అయిపోయినా ఈ ముసలోడు హెల్ప్ చేస్తున్నాడు. మిత్ర, నువ్వు నన్ను కొట్టావా? కొట్టడం కాదు, ఇంకొక మాట మా నాన్న గురించి అంటే చంపేస్తాను. నేనేం తప్పు చేయలేదు మిత్ర. వీళ్ళు కావాలని నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ప్లీజ్ నన్ను నమ్ము. నమ్మను. ఇప్పటి వరకు నా లక్ష్మి కంటే ఎక్కువగా నిన్నే నమ్మాను. నా లక్ష్మిని కాదని నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు నాకు లక్కీని దూరం చేయాలనుకున్నావు. నువ్వు ఏ తప్పు చేసినా క్షమించేవాణ్ణి, కానీ లక్కీ విషయంలో క్షమించరాని తప్పు చేశావు. లేదు మిత్ర, లక్ష్మి అబద్ధం ఆడుతోంది. ఆ సరే ఎవరు నిజంగా నాకు తెలీదు. షట్ అప్. ఇంకా నిన్ను నమ్మడానికి నేను వెర్రోండి కాదు. నా కళ్ళు చెవులు మూసి నన్ను పిచ్చోండి చేసి ఆడిద్దాం అనుకుంటున్నావా? నా పక్కనే ఉండి నాకే గొయ్యి తెద్దాం అనుకున్నావా? ఇన్నాళ్ళు లక్ష్మిని నేను పెళ్లి చేసుకొని తప్పు చేశాననుకున్నాను, కానీ నీ మీద ప్రేమ ఇందాకే చచ్చిపోయింది. ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు బయటికి. గెట్ అవుట్. మిత్ర, ఆలోచించుకో. ఒక్కసారి నేను వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నిన్ను బ్రతకనివ్వను. నిన్ను, నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాను. ఏంటి నువ్వు చంపేది? నా ఫ్యామిలీ జోలికి వచ్చావంటే నేనే నిన్ను చంపేస్తాను. రా. మిత్ర, మిత్ర, ఏమైంది మహేష? మిత్ర నిన్ను ఇంట్లోంచి గెంటేసినట్టు కలుగన్నావా? మీకెలా తెలుసుందాంటి? నిల్చున్న దానికి తూలి పడితేనూ అర్థమైంది. ఎంతకీ ఆ కల్లో నిన్ను మాత్రమే గెంటేశాడా లేక నన్ను కూడా గెంటేశాడా? అదిగో అక్క మావయ్య గారు వస్తున్నారు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? పెద్ద షెర్లాక్ హోమ్స్లా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళారా? మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది? కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నారా లేక ఏనుగుని పట్టుకున్నారా? మాట్లాడరేంటి?
పెద్ద డిటెక్టివ్స్లో వెళ్ళారు, ఏం తెలుసుకొని వచ్చారు? మేము ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళలేదండి. మావయ్య గారికి ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాం. ఏమైంది? ఏం లేదు, కాస్త చెస్ట్లో పెయిన్గా అనిపిస్తేను హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాం. డాడ్, ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా లక్ష్మి. చెప్తే మీరు కంగారు పడతారని చెప్పలేదు. జాను పద.